హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఊర్వశిని అరెస్ట్ చేయించి రౌడీల ద్వారా నిజాన్ని బయటపెట్టించి జీవన చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే పాపిమా జీవనజ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. ఇక ఊర్వశి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంది నేననుకున్నంత అమాయకురాలి ఏమీ కాదు, తను చాలా తెలివైంది. విషయాలన్నీ కనుక కూపీ లాగింది అంటే నా పరిస్థితి అయిపోయినట్టే. నిజనిజాలు బయటపడకముందే నేను ఆదిత్యకి భార్యగా దగ్గరవ్వాలి. ఆదిత్యకి భార్యనైనప్పుడే నేను ఈ అప్పుల్నించి బయటపడగలను. వెంటనే విషయాలేవీ బయటపడకముందే నేను సునంద ఆంటికి కోడలుగా వెళ్ళాలి. ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఊర్వశి అయితే. ఇంటలో మరొకవైపు ఆనంది అయితే అసలు ఊర్వశి ప్రవర్తన ఏంటి ఇలా ఉంది, ఆ వచ్చిన వ్యక్తులెవరు, వాళ్లని చూస్తూ ఉంటే వాళ్ళచ్చంగా రౌడీలాగే ఉన్నారు. వీళ్ల ఫోటో గనక పంపించి పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని అడిగితే ఖచ్చితంగా నిజనిజాలు బయటపడతాయి కదా. ఇప్పుడు వాళ్ల ఫోటో ఎలా వస్తుంది, ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. ఇంతలో అప్పుడే సీసీ ఫుటేజ్ ద్వారా అయితే వాళ్ల ఫోటోనైతే తీస్తుంది. ఇక సీసీ ఫుటేజ్ ద్వారా ఆ ఫోటోని పోలీసులకైతే పంపించగానే వాళ్లైతే చెప్తూ ఉంటారు, మేము వీళ్లకోసమే వెతుకుతున్నాము, వీళ్ళొక స్మగ్లర్స్, మత్తుమందు పదార్థాలు సప్లై వీళ్లే చేస్తారు అంటూ ఇక అనంగానే ఆ మాటకి ఆనంది ఒక్కసారిగా షాకవుతుంది. అలాంటి వాళ్లతో ఊర్వశికి పనేంటి, వాళ్లతో మాట్లాడుతుంది అంటే, వాళ్లతో సెల్ఫీ దిగింది అంటే ఖచ్చితంగా వాళ్లు తెలిసిన వాళ్లే అయ్యుంటారు కదా. అంటే ఈ విషయం ఆలోచించవలసిందే. ఊర్వశి ఏదో తప్పు చేస్తుంది. నిజంగా ఆ రోజు రీల్స్ చేసే అబ్బాయి అచ్చు నేను చూసిన అమ్మాయి ఇలాగే ఉందని చెప్పాడు కదా. ఒకవేళ కార్లో మొత్తం మందు పెట్టింది ఊర్వశి అనేమో. నిజాలు తెలుసుకోవాలి అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇంతలో పాత వీడియోస్ అయితే చూస్తూ ఉంటుంది ఆనంది. అప్పుడే అనుకోకుండా ఊర్వశి చేతిమీద ఉన్న టాటూ అయితే బయటపడుతుంది. ఇదేంటి, ఆ అబ్బాయి చెప్పాడు అమ్మాయి చేతిమీద టాటూ ఉందని, కాని అప్పుడు ఊర్వశిని నిలదీసినప్పుడు నా చేతిమీద టాటూ ఏలేదని చెప్పింది. అంటే ముందే నిజనిజాలు బయటపడకుండా ఉండడానికి ఊర్వశి చాలా తెలివిగా ప్లాన్ చేసింది. నేననుకున్నదే నిజమైంది. కార్లో మొత్తమందు పదార్థాలు పెట్టింది ఈ ఊర్వశి అని తెలిసిపోయింది. ఇక నేను ఆలోచించవలసిన అవసరం లేదు, వెంటనే అరెస్ట్ చేయించొచ్చు అంటూ ఇక ఆనంది అయితే సాక్ష్యాలన్నీ కూడా పోలీసులకైతే అప్పగిస్తుంది. అప్పుడే వెంటనే ఇక పోలీసులైతే ఊర్వశిని అరెస్ట్ చేస్తారు. ఇంతలో ఇక రౌడీలను కూడా పట్టుకోవడంతో అప్పుడే రౌడీలైతే అన్ని నిజాలు బయటపెడతారు. ఈ అమ్మాయి మా దగ్గర మత్తు పదార్థాలు తీసుకువెళ్ళింది, అనుకోకుండా వేరే వ్యక్తి కార్లో పెట్టింది, మాకు 70 లక్షలిస్తానని కూడా ఒప్పుకుంది, ఆ కంపెనీ ఎండీకి భార్యనవుతానని, నేను ఆస్తి నా సొంతమైన తర్వాత మీకు 1 కోటి రూపాయలిస్తానని చెప్పిందని అన్ని విషయాలు బయటపెట్టేయడంతో ఇక ఊర్వశి అయితే ఒక్కసారిగా షాకవుతుంది. అప్పుడే ఆనంది అయితే ఊర్వశి చంప అయితే పగలగొడుతుంది. నువ్వింత దుర్మార్గురాలవని అనుకోలేదు, ఎంతో మంచిగా నమ్మించి మోసం చేశావు అంటూ ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే సునంద అయితే ఇక పోలీస్ స్టేషన్కి వచ్చి, నువ్వు కావాలనే కదా ఊర్వశిని అరెస్ట్ చేయించావు, ఆదిత్యకి ఊర్వశి భార్య కాబోతుందని తెలుసుకొని లేనిపోని కేసుల్లో ఇరికించి తనని బయటికి గెంటేయాలని ప్లాన్ చేశావు, అంతేకాదు తనని అరెస్ట్ చేయించి జీవితాన్నే నాశనం చెయ్యాలని ప్లాన్ చేసి ఇలా చేస్తున్నావు అంటూ సునంద అయితే నిందిస్తూ ఉండంగా అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు, మేడం మీరు చాలా పొరపాటు పడుతున్నారు, ఈ అమ్మాయి పెద్ద దొంగ, అందరి దగ్గర కూడా దొంగతనాలు చేస్తూ ఉంటుంది, దారిని వెళ్లే వచ్చేవాళ్ళని ఆపి వాళ్ల దగ్గరున్న నగలు దోచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మేము చాలాసార్లు కూడా ప్రయత్నించాము ఈ అమ్మాయిని పట్టుకోవడానికి, అంతేకాదు వీళ్లతో చేతులు కలిపి మత్తుమందు పదార్థాలు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పుకుంది. అందులో భాగంగానే సూర్యగారు కార్లో ఈ అమ్మాయి మత్తు పదార్థాలు పెట్టింది. సూర్యగారు అరెస్ట్ అవడానికి, ఈరోజు అందరి ముందు అవమానం పడడానికి కారణం ఈ అమ్మాయే అంటూ ఇన్స్పెక్టర్ అయితే నిజాన్ని బయటపెట్టంగానే ఆ మాటలు విన్న సునంద అయితే ఒక్కసారిగా షాకవుతుంది. పెళ్లి అవ్వకముందే నిజనిజాలు బయటపడ్డాయి కాబట్టి నేను నా కొడుకు జీవితాన్ని నాశనం అవ్వకుండా చూసుకోగలిగాను. ఒకవేళ ఈ ఊర్వశితో గనక పెళ్లి జరిగిన తర్వాత నిజాలు బయటపడి ఉంటే నా చేతుల్తోనే నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి ఉండేదాన్ని, ఎంత పొరపాటు చేశాను అంటూ సునంద అయితే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఊర్వశికైతే వార్నింగ్ ఇస్తుంది ఆనంది అయితే, చూడు
ఇంకొక్కసారి ఎవరి జీవితాలైనా నాశనం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నా తండ్రి జోలికి వచ్చావో నిన్ను ఎలా క్షమిస్తాను? నా విషయంలో ఏదైనా తప్పు చేసినా క్షమించి ఉండేదాన్ని, కానీ నా తల్లి తండ్రి జోలికి వస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అంటూ చెప్తూ ఉంటుంది. ఆనంది, ఏంటి నీ తల్లి తండ్రి అంటూ మురిసిపోతున్నావు? ఆ జీవన తల్లి తండ్రి కదా వాళ్ళు. అయినా నీకొక విషయం చెప్పనా? నువ్వు నీ తల్లి తండ్రి అని, నీ తోడపుట్టింది జీవన అని అనుకుంటున్నావు. కాని ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మా జీవనే. నువ్వు తప్పు చేసినట్టు అందరి ముందు నిలబడ్డావు అంటే దానికి కారణం మా జీవనే. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా నా తల్లి తండ్రి, నా తోడుపుట్టుంది, నా తోటుకోడలు అంటూ నువ్వు విర్రవేగుతున్నావు. ఈరోజు నువ్వు రోడ్డుపాలవ్వడానికి, అందరి ముందు అవమానం పడడానికి కూడా కారణం మా జీవనే. ఈ విషయాలేవీ తెలుసుకోలేదు కాని నా జీవితాన్ని మాత్రం నాశనం చేయడానికి నన్ను అరెస్ట్ చేయించావు. ఇది మాత్రం మర్చిపోను ఆనంది. బయటికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా నీమీద పగ తీర్చుకుంటాను అంటూ ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. ఏడ్చావు నువ్వు, నన్నేమీ చెయ్యలేవు, నువ్వు బయటికే రాకుండా చేస్తాను అంటూ ఆనంది అయితే ఊర్వశికి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇక జీవన అయితే ఆనందిని అడుగుతూ ఉంటుంది. ఏంటి ఊర్వశి నీకు అడ్డు వస్తుందని నువ్వు తనని జైలుకి పంపించావంటి కదా అంటూ అడగంగానే అప్పుడే ఇక జీవన చంప అయితే పగలగొడుతుంది. తప్పులు చేసింది నువ్వు, శిక్ష అనుభవించింది నేను. ప్రతి విషయంలో కూడా నువ్వు తప్పు చేసి నేను శిక్ష అనుభవించేలా చేశావు. ఇక మీదట నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఇప్పటివరకు నిన్ను క్షమించాను, ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నిన్ను క్షమిస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా మారవు. నిన్ను క్షమించకుండా నీ విషయాలన్నీ బయటపెడతాను అంటూ ఇక ఆనంది అయితే జీవానికి షాకిస్తుంది. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపిమా జీవనజ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.